నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. దమ్ముంటే పట్టుకుర షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఏంటి ఇది? పుష్ప సినిమాలో డైలాగ్ అనుకుంటున్నారా? అట్లానే ఉందండి మనోడి పరిస్థితి. ఏమంట, ఐబొమ్మ ఇమ్మిడి రవిని ఎప్పుడైతే అరెస్టు చేశారో, ఆహా పట్టేసుకున్నాం, ఇక మనతోటి అంతే అయిపోయింది, కంగ్రాచ్యులేషన్స్ పోలీసు సోదరులారా అంటూ మరి పెద్ద పెద్ద సినీతారులు దిగి వచ్చి కంగ్రాట్స్ చెప్పారు పోలీసులందరికీ. ఎన్నాళ్ళలో ఉన్న ఒక దొంగని పట్టేసుకున్నాం అన్నట్టుగా మరి అందరు పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు మరి క్యూ కట్టారు పోలీసు సార్ల దగ్గరికి. కానీ పోలీసులకి మరొకసారి మరి మరి గట్టిగా గుణపం దిగేటట్టుగా మరి ప్రశ్నలు సంధించేటట్టుగా ఐబొమ్మ 1 అంటూ మరొకసారి బయటకు వచ్చారు. ఈ ఐబొమ్మ 1 అనేది మరొక వెబ్సైట్ ఇమీడియట్లీ ఓపెన్ అయిపోయింది. మూవీ రూల్స్ అనేది కూడా మరి పైరసీ భూతంలో ఒక భాగంగా ఉంది. మరి వీరు కూడా మరి ఎక్కువగా పోలీసులకి ప్రశ్నాస్త్రాలు విసురుతున్నారు. వాళ్ళ యొక్క మేమేంటో మా తడక చూపిస్తామని చెప్తున్నారు. ఇంతకీ అసలు ఎక్కడ దీని మూలాలు ఉన్నాయని చూసుకుంటే అందరూ కూడా పెద్ద పెద్ద సినీ పండితులు, అందరూ రాజకీయ విశ్లేషకులు, అలాగే సినీ విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్న ఒకటే ఒక మాట, ఇలాంటివి మనం 100% ఆపలేం. దీన్ని ఆపాలి అంటే ముందుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆ నలుగురు, ఆ పెద్దలు కళ్ళు తెరవాలి. మరి కళ్ళు తెరిచి సామాన్య ప్రజల్ని నువ్వు ఆలోచించినప్పుడే సామాన్య ప్రజలు నీ గురించి ఆలోచిస్తారు. సామాన్య ప్రజలు సినిమా ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తే తద్వారా ఆటోమేటిక్గా పైరసీని ఎంకరేజ్ చేయడం ఆపేస్తారు. మీరు దోచుకున్నంత కాలం మీరు సినిమా థియేటర్లలో ₹1000తో, మీరు ₹100తో టికెట్లు పెట్టి రేట్లు, ఓపెనింగ్లని, బెనిఫిట్ షోలని పెట్టి ఈ రకంగా ప్రజల్ని పిండినంత కాలం ఇలాంటి వెబ్సైట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. మరి వాటికి వాళ్ళు పట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇమ్మడి రవికి మనం చూడొచ్చు, విపరీతమైన ప్రజాదరణ. ఏం చేశాడండి అతను తప్పు అని చెప్పి ఠాగూర్ సినిమాలో ఒక చిరంజీవితో, మెగాస్టార్తో పోలుస్తున్నారంటే మరి అతని మీద ప్రజలకి ఎంత కన్సర్న్ ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది. మరి ఈ రాజమౌళి గారు కావచ్చు, లేదంటే నాగార్జున గారు కావచ్చు, పెద్ద పెద్ద దిల్ రాజు గారు కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, మీరందరూ నిర్మాతలారా, డిస్ట్రిబ్యూటర్లారా, మీరందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు మీ యొక్క వ్యాపారాలు చేసుకుంటూ మీరు ప్రజల్ని మర్చిపోయి, ఆడియన్స్ని మర్చిపోయి, సగటు సినీ ప్రేక్షకుడిని మర్చిపోతే మాత్రం ఇలాంటి వెబ్సైట్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి అని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. ఆ మాటకు వస్తే రామ్ గోపాల్ వర్మ గారు కూడా చెప్పడం జరిగింది, ఇట్లాంటి వాటిని ఆపలేరు ఎవరు కూడా. మరి కంపల్సరీ సామాన్య సినీ ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్లు అందుబాటులోకి తెచ్చి మరి తద్వారా మీరు బిజినెస్ చేసుకుని పాత రోజుల్లో లాగా మీరు ముందుకెళ్తే తప్పితే ఇలాంటి వెబ్సైట్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎస్, మీరు ఇమ్మడి రవిని పట్టుకున్నారు, మరి మూవీ రూల్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తాజాగా ఐబొమ్మ 1 అసలు ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి. సాక్షాత్తు సజ్జనార్ గారు డైరెక్ట్గా మాట్లాడినా ఇమ్మడి రవి నోరు విప్పని పరిస్థితి. ఒక మహానుభావుడు సి కళ్యాణ్ గారు అయితే ఇమ్మడి రవిని మరి ఎన్కౌంటర్ చేసేయాలన్నాడు. ఒక్కసారి ఆ మాట అనగానే కూడా సామాన్య జనాలు అందరూ కూడా బాబు ఆయన్ని కాదు కళ్యాణ్ గారు, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి సామాన్య సినీ ప్రేక్షకులందరూ కూడా తిరగబట్టడం జరిగింది. మరి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడారు. సి కళ్యాణ్ గారు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, మరి ఎన్కౌంటర్ చేయటం ఏంటి, ఇలాంటి వాటికి ఎన్కౌంటర్ చేస్తారా, ఏం మాట్లాడుతున్నారని చెప్పి కనీసం మరి మైండ్, బుద్ధి అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అందరూ కూడా విమర్శనాస్త్రాలు అయితే సంధిస్తున్నారు. మరి ఇలాంటి ఐబొమ్మ 1 ఈ రోజున వచ్చింది, మూవీ రూల్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ పైరసీని కూడా భూతాన్ని పోగొట్టాలంటే మీరు పైరసీ చేయమాకండి సినీ పెద్దలు, సినీ పెద్దగా చెప్పుకుంటున్న ఆ నలుగురు లాంటి వాళ్ళందరూ కూడా మీరు ఇలా చెప్పడం కాదు. కంపల్సరీ సినిమా టికెట్లు కానీ, సినిమాకి వెళితే పాప్కార్ను, కాఫీలు అమ్ముకునే మీరే ఎవరైతే ఉన్నారో మీరు ప్రజలను, సామాన్య ప్రేక్షకుడిని మీరు ఆలోచించినంతకాలం, వాళ్ళ పరిస్థితిని ఆలోచించినంతకాలం ఇలాంటి వెబ్సైట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు అనేక మంది విశ్లేషకులు. మీరేమంటారు ఫ్రెండ్స్? తెలియజేయండి, కింద కమెంట్ బాక్స్ రూపంలో చెప్పండి. ఎప్పటికీ ఇలాంటి వెబ్సైట్లు ఆగుతాయి? ఐబొమ్మ రవి అయితే అరెస్ట్ అయ్యాడు, ఐబొమ్మ 1 ఎవరు సృష్టించారు ఇప్పుడు? మరి అదేవిధంగా మూవీ రూల్స్ ఎలా వచ్చినాయి? ఇలాంటి అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏమనుకుంటున్నారో ముందు మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాటి స్పెషల్. నమస్తే.